వ్యక్తిగతంగా చూపిస్తే 100% ఈజ్ అ నైస్ జెంటిల్మెన్. అతను తిరుగులేదు. బిఫోర్ యాక్టింగ్ ముందు కూడా అతనికి మంచి జన ఆకర్షణ. ఈ రిజ్మెంటల్ బజార్లో ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్కి ప్రాణం ఇచ్చే ఏరియా ఇది. ఇంటర్ హైదరాబాద్ సిటీలో రిజ్మెంటల్ బజార్ అనేది ప్రత్యేకం. దీంట్లో ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుందంటే ఇక్కడ అందరు ఫ్రెండ్స్ సర్కిల్ బాగుంటారు. దాంతో ఈయన ప్రత్యేకం, చిన్న పెద్ద లేకుండా అందరితోని కనివిడిగా ఉండడం. ప్లస్ సినిమా ఫీల్డ్లో టీవీ సీరియల్లోకి వచ్చినా కూడా అతనికి ఎటువంటి యాటిట్యూడ్ లేకుండా అందరిని పలకరించడం, మంచి స్వభావశాలి వ్యక్తి ఆయన. ఇంకా సూసైడ్ కారణం ఇది వ్యక్తిత్వంగా కొన్ని కారణాలు ఉంటాయి, దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం పద్ధతి కాదు కదా. అది ఇట్స్ ఏ పర్సనల్. వ్యక్తిగా నా ఇండివిజువల్, మా ప్రజల ఇండివిజువల్, మా ఇక్కడ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండివిజువల్ అంటే ఈజ్ అ నైస్ జెంటిల్మెన్ సార్. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ నాన్న కానీ ఎవరు కానీ అంత మంచి ఫ్యామిలీ, అందరు సుపరిచితుడు, అతనికి అంతా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. భార్య పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక పాప అనుకుంటా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీన్ మన అన్న కొడుకు, ఆయన మైరవరం మా అన్న కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు. తర్వాత దాని మీద యాక్టివ్ ఇంట్రెస్ట్తో అందులోకి వెళ్ళిపోయింది ఆయన. మన నేషనల్ ఫుట్బాల్ పేరు అండర్-19 ఇండియాకి ఆడిండు ఆయన. సొంత మా అన్న కొడుకు ఆయన. మంచి నైస్ పర్సన్, హెల్పింగ్ నేచరు, ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితో. మధ్యలో వచ్చింది శనికావేశం, అట్లా అయిపోయింది అంతే. భార్య పిల్లలు మా కోడలే ఉన్నది, మాతోనే ఉన్నది, మన దాంట్లోనే ఉంటుంది. మా కోడలు ఉంటుంది, శిల్ప ఆమె ఉంటుంది, కొడుకు కూతురు. మా పెద్దది మన్మరాలు, చిన్నోడు కొడుకు. మా అన్న వస్తుంటాడు పోతుంటాడు, ఆయన షూటింగ్ బిజీ ఉంటాడు, ఆయన వీలుని బట్టి వస్తుంటాడు పోతుంటాడు ఆయన. అందరితో సంబంధం ఉంటాడు, అందరూ మంచి కలిసిమంచిగా బోనాల పండుగ హంగామా చేస్తాడు, మంచిగా బలారం బండి తీస్తాడు, మంచిగా ఉంటాడు. ఫ్రెండ్స్ చాలా సర్కిల్ ఉంది ఆయన, ఇండస్ట్రీలు ఉంది, బయట ఉంది. ఉస్మానియా ఎంబీఏ ఆయన, ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ ఆయన. సన్మరీ స్కూల్ స్టడీస్ అంతా సన్మరీ స్కూల్ అయినది. మంచిగా ఉంటుంది అసలు. బయటకు వెళ్తే వాళ్ళతో సైలెంట్గా ఆయనంతా ఆయన వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు చాలా బాధ ఉన్నది, ఎందుకంటే మంచిగా స్థాయికి వచ్చినాక ఇప్పుడు ఇట్లా జరిగిందంటే. అదే ఇప్పుడు అవకాశం మంచిగా ఉంది కదా, ఈ టైంలో ఉంటే బాగుంటుండే. ఇది ఇప్పుడే ఇట్లా జరిగిపోయింది. ఇక అది పర్సనల్ మనకు తెలియదు, ఏంది ఏం సంగతి. లేదు పిరికి ఏం లేదు, మంచివాడు, అట్లేం లేదు. అయినా డిప్రెషన్, ఎందుకంటే ఆమె చనిపోవడం వల్ల డీప్ లవ్ కదా, లవ్ మ్యారేజ్ కాబట్టి డిప్రెషన్కి వెళ్ళిపోయి దానివల్ల ఆయన సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది కదా, దాని కారణం ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. అంతే తప్ప అది వేరే ఎటువంటి కారణాలు లేవు. ఇక్కడే ఉంటాడు, మా గల్లీలు ఇక్కడనే, మా ఏరియా ఈ లైన్లోనే ఉంటాడు. ఇక్కడ ఉండడు ఆయన. అంత షూటింగ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిండు ఆయన ఇక్కడ నుంచి, సపరేట్ ఉన్నాడు. నాకు బొమ్మడిది అవుతాడు అన్న. మాకు చాలా రిలేషన్ ఉంది, దగ్గర రిలేషన్ ఉంది. మొన్ననే కలిసి నిన్న మధ్యాహ్నమే కాల్ చేసి మాట్లాడిండు. ఈవినింగ్ వరకు సికింద్రాబాద్కి వస్తానని చెప్పేసి మా అన్నయ్యతో మాట్లాడిండు. ఈవినింగ్ చూసే వరకు ఇది అయింది. సడన్గా ఇటు వచ్చేసాను. చాలా బాధ అనిపించింది. మా ఇంట్లో రిలేషన్ మనిషి చాలా దగ్గర ఉంటాడు, చాలా దగ్గర రిలేషన్ మనిషి. ఏదున్నా ఫస్ట్ అతనే వస్తాడు. మావాడు క్యారెక్టర్లా పర్ఫెక్ట్. నా రైట్ హ్యాండ్ పోయింది నాకు, అంత ఇంకేం లేదు. అందరికి ఆధారం అదే. వాడు ఏది చెప్పిందే వేదం. వాడు ఒక లెక్క ప్రకారం ఉంటాడు, ఇది చేయాలంటే చేస్తాడు, లేకపోతే లేదు. ఆడ క్యారెక్టర్ అది మంది. నిన్న మాట్లాడినా అంటే ఒక 1 డే ఫోన్, నేను సిటీ స్కాన్ చేయించుకోరా, తలకాయ దెబ్బ తాకింది అంటే బాగా చేయించుకుంటా అంటే నా ఫోను డివైడ్ చేయడు ఎప్పుడు, కానీ నేను ఫోన్ చేస్తే కంపల్సరీ లేపుతాడు. అట్లా నిన్న ఏమైంది, లేపలే ఫోన్. వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిన, ఫోన్ లేపుతలేడు అంటే ఫోన్ లేపలేదు, మేము చేసినా లేపుతున్నాడు, మరి నువ్వు చేసినా లేపుతున్నాడు. ఆల్రెడీ వాయిస్ మెసేజ్ కూడా పెట్టినా కానీ కూడా లేపలే. అది తర్వాత ఇక ఇప్పుడు వాళ్ళ చెల్లె ఫోన్ చేసి సాయంత్రం 7 గంటలకు మా అన్న చనిపోయిండు అని చెప్పి. నా తమ్ముడు ఏంటంటే చాలా మంచి వ్యక్తి, సొంత తమ్ముడు, నా చిన్నమ్మ కొడుకు, మా అన్న. గత
మూడు గంటలు మా అన్నతోనే ఉన్నాడు మా తమ్ముడు. అసలు ఇలాంటి పని చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఆ ధైర్యము అంటే అతనికి పిరికితనం ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. మరి ఇక మా అన్న ఎక్కున్నాడు, నాకంటే మా అన్ననే ఎక్కున్నాడు. నాకు ముగ్గురు చిన్నమ్మలు, మా అమ్మ తర్వాత ఈమె, తర్వాత వీళ్ళమ్మ. నాకు తమ్ముడు అంటే నా తమ్ముడు ఎట్లనో వీడంత ప్రాణంగా ప్రాణం. ఏదున్నా నాతో షేర్ చేసుకుంటాడు. మొన్న యాక్సిడెంట్కి అతను జరిగిన తర్వాత కూడా నాతో షేర్ చేసుకున్నాడు. అన్న ఇట్లా అయిపోయింది అంటే టెన్షన్ ఎమోషన్ కాకురా బాబు అని చెప్పిన. పదార్థం కూడా మళ్ళీ ఏం చెప్పిన అంటే అరే నువ్వు ఏదున్నా కూడా నేను ఉన్నా, ఏమైనా ఉంటే ఎమోషనల్ కాకు అని కూడా చెప్పిన. కానీ ఇట్లా సూసైడ్ చేసుకుంటాడు అనేది నేను కళ్ళలో కూడా ఊహించలే. అలాంటి వ్యక్తి కూడా కాదు, కానీ ఎట్లా ఎమోషనల్ అయినా కూడా మాకు తెలియదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎమోషన్ నేను చూసడం ఫస్ట్ టైం నా కెరియర్లో. నేను ఒక రిపోర్టర్ అయ్యి ఉండి చూసినా కానీ నా తమ్ముళ్ళు ఇట్లా చేసుకుంటాను నేను ఎప్పుడు అనుకోలేదు. మై ఎమోషనల్ నథింగ్ టు సే. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు బ్రదర్ ఇట్లా చేసుకుంటాడు అన్న తమ్ముడు. కానీ ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నా అంటే వాడు పల్లె మార్లు అన్యాయం ఎవరికి చేయలేడు. న్యాయంగా పరంగానే కొట్లాడేటోడు కానీ అన్యాయం ఎవరికి కూడా చేయలేదు. దిస్ ఇస్ మై ఓన్లీ మై సబ్జెక్ట్ వాట్ ఐమ్ సేయింగ్, నథింగ్ టు సే.